వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. నేను పెట్టే ప్రతి ఒక్కటే వస్తాయి. మనం పచ్చళ్ళు ఎన్నో చేసుకుంటాము, నిలువ పచ్చళ్ళు, మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ అన్నీ చేసుకుంటాం. కానీ రోటి పచ్చళ్ళు అంత రుచి దేనికి రాదు. ఇది పుల్లగా కారంగా ఉండే విధంగా దోసకాయ చట్నీ చేసేసుకున్నామా, ఇంకా దేనికి ఎండుమిరపకాయలు వేసి దోసకాయ చట్నీ చేసేసుకున్నాం. దీనికి ముందుగా దోసకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా పై తోళ్ళంతా తీసి చెక్కంతా తీసేసి చేదుగుండా లేదో తీసి మీ ఇష్టం విత్తనాలు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనేం విత్తనాలు వేయలేదు, సన్నగా దెబ్బలన్నీ కోసి పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి పొయ్యి మీద కళాయి ఈ కావాల్సిన వస్తువులు దోసకాయ సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి, ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక కాసిన్ని మెంతులు, ఒక 2-3 స్పూన్లు ఈ గుప్పిడు ఏచిన పప్పులు, ఒక నిమ్మకాయ ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి కావాల్సిన ఉప్పు, ఇక ఇవన్నీ తీసుకొని ముందర చింతపండు నానబెట్టుకోవాలా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఆ గుప్పిడి వేసిన పప్పులు లేదా అవి ఉట్టి రోస్టు వితౌట్ ఆయిల్ బాగా రోస్ట్ చేయాలా. దాన్ని పట్టుకొని చూస్తే చెక్కు వదలద్ది, ఇంటి వేగినట్టు లెక్క. ఏరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. వేగిపోయిన తర్వాత అదే కళాయిని స్టవ్ పొయ్యి మీద పెట్టి దాంట్లో కాసింత ఆయిల్ వేసి మెంతి గింజలు, పచ్చట్లో మెంతి గింజలు వేస్తే అంత రుచి అండి. మన పెద్దవాళ్ళందరూ మెంతి గింజలు వేస్తారు. మెంతి గింజలు వేయకుండా చట్నీ చేస్తే పెద్ద రుచి ఉండదు. చేదనుకుంటే ముందుగా ఆయిల్లో వేసి కొద్దిగా ఎర్రదాలుగా వేగిన తర్వాత ఎరుపుగా వస్తాయి. అవి వేగి పచ్చకుంటాయి కదా, ఎర్రగా వచ్చేస్తాయి వేగినట్లు లెక్క. తర్వాత ఇవన్నీ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలా. ఇవన్నీ వేసి సన్న సెగ పైన ఎర్రదాలుగా వేగాల. పెద్ద సెగ పెడితే మాడిపోతాయండి ఎండుమిర్చి. ఎప్పుడైనా పెద్ద సెగ అస్సలు పెట్టకూడదు, చిన్న సెగ పెట్టి వేయించేసేయాల. వేగిన తర్వాత ఈ మొత్తం వేగిపోయినాయి. తర్వాత తీసేసి అవి ఇప్పుడు మామూలుగా కరివేపాకు వేస్తే తీసి పడేస్తారు తాలింపులో. కానీ ఇట్లా పచ్చట్లో వేసుకుంటే మెదిగిపోద్ది కదా, తింటారు. తింటే కంటికి, జుట్టుకి అన్నిటికీ మంచిది. కరివేపాకులో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి. ఈ మధ్య జుట్టు పెరగడానికి కూడా కరివేపాకుతో రెమెడీస్ చేస్తున్నారు కదా. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ కరివేపాకు జుట్టు పెరగడానికి అది రెమెడీ. తర్వాత నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తే స్టవ్ కట్టేసి ఇలా వేగిపోయింది. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఇవన్నీ వేసేసేయాల. జీలకర్ర ఇవన్నీ మొత్తం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకున్న అన్నీ వేసేసి ఈ వేయించి పెట్టుకున్న వేసిన పప్పు కూడా దానిలో వేసేసి మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించినాక మెదిగిపోయింది. మెదిగిన తర్వాత దాంట్లోకి ఈ ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు దాంట్లో వేసేసేయాల. చింతపండు దాంట్లో వేసేసి తర్వాత కాసిన నీళ్లు పోయాలా. ఎందుకంటే ఇప్పుడు చింతపండు వేయకుండా ఉంటే ఆ దెబ్బలు మెత్తగా మెదిగిపోతాయి. ఈ దోసకాయ మీద దెబ్బలు మెత్తగా మెదిగితే టేస్టే ఉండదు. అందుకని ముందుగానే మనం ఈ మెదిగించుకొని పక్కన పెట్టుకోవాలా. కాసిన నీళ్లు పోసి మెదిగించుకోవాలా. మిక్సీ మెదిగిపోయింది. తర్వాత దీంట్లోకి రుచి తగినంత ఉప్పు, కాసింత ఇంగవ, ఈ పచ్చట్లో కల్లా ఇంగ వేస్తే బాగుంటుంది. ఇంగ ఎందుకంటే గోంగూర పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి అన్నిట్లో ఇంగ వేస్తేనే సూపర్ టేస్ట్ అండి. ఆ ఇంగ వాసనకి అంత మంచి వాసన వస్తుంది. తర్వాత ఇంగ వేసేసి ఈ దోసకాయ దెబ్బలు సన్నగా కోసి పెట్టుకున్నాం కదా, వేసుకొని మెత్తగా మెదిగించకూడదు. ఊరికే రెండు తిప్పులు తిప్పితే మెదిగిపోద్ది. ఇది మెదిగిపోద్ది. 2 తిప్పులు తిప్పాక మెదిగిపోయింది. ఒక్క చక్కగా ఉండాలా, మెత్తగా మెదగకూడదు. అసలు ఉరికిన అట్లా వేసేస్తే ఒక్క చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అదే తానింపు గింజలు అయ్యే కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు, ఈ ఒక్క చక్కగా వెల్లుల్లిపాయలు దంచి ఈ 2 ఎండుమిర్చి తుంపి దాంట్లో వేసేసేయాల. మొత్తం వేసేసిన తర్వాత అవన్నీ ఎర్రదాలుగా వేగిపోతాయి. ఎర్రదాలుగా వేగిపోయిన తర్వాత కాసింత
కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తాలింపుల్లో కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకు వేసేసుకొని ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలోదంతా దాంట్లో పోసేసాం కదా, దాంట్లో పోసేసిన తర్వాత ఈ తాలింపు తీసుకొచ్చి ఈ దాంట్లో వేసేసేయాల. ఈ వేగిపోయినాయి అన్నీ వేగిపోయినాక ఈ దీంట్లోకి వేసేసి పచ్చట్లో పోసేసేయాల. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి, చాలా అంత బాగుంటాయి. అన్నీ మొత్తం వేగిపోయినాయి, మొత్తం వేగిపోయినాక ఇవన్నీ వేసాం కదా, మనకి ఈ వెల్లుల్లిపాయ వేసేసాం కదా, దీంట్లోకి మనకు కావాల్సి ఉంటే ఉల్లిపాయలు దాంట్లో వేస్తే పచ్చడి చెడిపోతుంది చాలా రోజులు ఉంటే, 2-3 రోజులు ఉంటే. అందుకని మనకిష్టం కట్ చేసుకొని 2 ముక్కలు కట్ చేసుకొని దానిపైన పెట్టుకొని అన్నం కలుపుకున్నాక నంచుకొని దాంట్లో నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. దీంట్లో ఇడ్లీలోకి, దోశలోకి, అన్నిట్లోకి, అన్నం వేడేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. రోటి పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయి, అసలు హెల్దీ కూడా. దోసకాయ తింటే జీర్ణశక్తి మంచిదని మన పెద్దవాళ్ళు ఎక్కువ దోసకాయలు పెడతారు. చాలా బాగుంటుందండి ఇది, అంత బాగుంటుంది. ఇలా కడుపు నొప్పి ఉన్నా కూడా